వ్యూవర్స్ మీ ముందు సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు 2018 మోడీ విదేశీ పర్యటనలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు ముందుగా ప్రభుత్వం వారు 15 రోజులు మళ్ళీ గడువు పెంచినట్లు పత్రికల్లో చూసి తెలుస్తుంది. అయితే ఈ 15 రోజుల సమయాన్ని మీరు ఇంకా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ జాబ్ సాధించాలని మా యొక్క సాగర్ లిన్సీ వీడియోస్ కోరుకుంటుంది. అయితే ఈరోజు గమనించండి, ఈరోజు మోడీ విదేశీ పర్యటనలో మూడో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ 2 పార్ట్లు అయిపోయాయి. ఐరోపా దేశాలు, అదేవిధంగా ఆఫ్రికా దేశాల్లో ఏ దేశాలు పర్యటించడం అన్నాడు జరిగింది. అయితే ఈరోజు వచ్చేసి ఆసియా దేశాల్లో మోడీ గారి పర్యటన గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ గమనించండి, జోర్డాను, పాలస్తీనా, అదేవిధంగా నేపాల్, ఈ యొక్క దేశాల్లో పర్యటనలు, ఈ దేశాల్లో పర్యటించాడు కదా అక్కడ వారి అధ్యక్షులు, అదేవిధంగా అక్కడ ఉండే కరెన్సీ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మీరు గమనించాలి, పాలస్తీనాలో వచ్చేసి ఫిబ్రవరి 9-10 తేదీల్లో వెళ్ళడం జరిగింది. పాలస్తీనా వెళ్ళబోయే ముందు జోర్డాన్లో దిగి అక్కడ రాజుతో, అబ్దుల్లా II రాజుతో అక్కడ చర్చలు జరిగాయి. ఇంకా గమనించాలి, మొట్టమొదటిగా మనం జోర్డాన్ రాజధాని అమ్మాన్, కరెన్సీ వచ్చేసి దినార్, రాజు అబ్దుల్లా. గమనించాలి, జోర్డాన్, అమ్మాన్ ఇక్కడ సిమిలారిటీగా ఉన్నాయి, ఇక్కడ గుర్తు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ దినార్. అయితే ఇక్కడ ఈ కరెన్సీ దినార్ గల దేశాలు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశంతో ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఇక్కడ కువైటు, ఇరాకు, అదేవిధంగా యుగోస్లోవియా, ట్యునీసియా, జోర్డాన్, బహ్రైన్, సూడాన్, అల్జీరియా, లిబియా, ఈ దేశాలు ఈ విధంగా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దినార్ కరెన్సీ గల దేశమేది, దినార్ కరెన్సీ గల దేశం కానిదేది అన్నప్పుడు వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. మీరు గమనించాలి, ఇక్కడ కువైట్ సిటీ, ఇరాకు బాగ్దాదు, యుగోస్లోవియా బెల్గ్రేడు, ట్యునీసియా ట్యూనిసు, జోర్డాను అమ్మాను, బహ్రైను మనామా, సూడాను ఖార్టూము, అల్జీరియా అల్జీర్సు, లిబియా ట్రిపోలి, ఇవి రాజధానులు. వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మీరు గమనించాలి, వీటన్నింటి ఒక చిన్న కథ ద్వారా నేర్పించాలనుకుంటున్నా. కువైట్కి ఇరాక్కి ఎప్పుడు పడదండి, భారతదేశానికి పాకిస్తాన్కి ఏ విధంగానో, అదేవిధంగా దక్షిణ కొరియాకి ఉత్తర కొరియాకి ఏ విధంగానో ఇక్కడ కువైట్కి ఇరాక్కి ఎప్పుడు పడదు. మీరు గమనించాలి, కువైట్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు, వాళ్ళకి ఇగో ఎక్కువైందంటండి. ఇగో ఎక్కువై ట్యునీసియా అనగా మనకు తెలిసిన పదం తన్నుకుంటున్నారు. గమనించాలి, కువైట్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు ఇగో ఎక్కువయ్యి తన్నుకుంటున్నారు. మామూలుగా గమనించండి, తెలుగు సినిమాలలో గమనించండి, ఎప్పుడైనా ఫైట్ జరిగేటప్పుడు వాళ్ళు తన్నుకునేటప్పుడు, రౌడీలు హీరో తన్నుకునేటప్పుడు మామూలుగా వర్షం అనేది కామన్గా పడుతుంది. ఇక్కడ కూడా కువైట్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు ఇగో ఎక్కువై తన్నుకుంటుంటే జోరుగా బ్రహ్మ రైన్ కురిపించాడు. బ్రహ్మ రైన్ అనగా బహ్రైన్, బ్రహ్మ రైన్ కురిపించాడు. ఎలా? జోరుగా జోర్డాన్, జోరుగా బ్రహ్మ రైన్ కురిపించాడు. అయితే ఆ యొక్క తన్నుకుంటా అంటే చూడ్డానికి సూడాన్. ఎవరు వచ్చారు? అలీ వచ్చాడు. అలీ అనగా అల్జీరియా, లీ అంటే లిబియా. చాలా చాలా సింపుల్గా దినార్ కరెన్సీ గల దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలండి? కువైట్ వారు, ఇరాక్ వారు ఇగో ఎక్కువై తన్నుకుంటున్నారు. అప్పుడు ఫైట్ జరిగే సమయంలో, ఓకేనా, గమనించాలి, అక్కడ జోరుగా బ్రహ్మ రైన్ కురిపించాడు బహ్రైన్. అది చూడ్డానికి అలీ వచ్చాడు. అలీ వచ్చి చూసి విసిగెత్తి, ఎందుకురా కొట్టుకుంటారు, మీ దినం చెయ్య అంటాడంట. మీ దినం చెయ్య అంటే దినార్ కరెన్సీ అని గుర్తుపెట్టుకోవాలి. మీ దినం చెయ్య అని అలీ అన్నాడంట. ఓకేనా? మీరు గమనించాలి, ఈ విధంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ రాజధానులు కూడా ఒకసారి గమనిస్తే కువైట్ సిటీ సిమిలారిటీగా ఉంది. ఇరాకు బాగ్దాద్ ఇది పాతది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలానే మీకు గుర్తుంటుంది. యుగోస్లోవియా బెల్గ్రేడ్ ఇది కొత్తగా ఉంది. గమనించండి, రకరకాలుగా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ తర్వాత చెప్తాను నేను. ట్యునీసు సిమిలారిటీగా ఉంది. జోర్డాన్, అమ్మాన్, ఇరాన్, టెహ్రాన్ అన్న విధంగా జోర్డాన్, అమ్మాన్ చివరి పదాలు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బహ్రైన్, బ్రహ్మ రైన్ గురించి చెప్పాం కదా. బ్రహ్మ రైను ఎవరి కోసం కురిపిస్తాడు? మన కోసం, మనామా. నెక్స్ట్ సూడాన్ ఖార్టూమ్. ఇక్కడ గమనించండి, చూడను ఏం చూడను, కార్టూమ్ చూడను. మామూలుగా టామ్ అండ్ జెర్రీ టీవీలో వస్తాయి కదా. ఏం చూడను, కార్టూన్స్ చూడను. ఎందుకంటే నేను చిన్నపిల్లవని కాదు, చూసేవాళ్ళు కూడా మీరు కూడా చిన్నపిల్లలు కాదు. కాబట్టి
ఇక్కడ ఏం చూడను అంటే కార్టూన్స్ చూడను. నెక్స్ట్ అల్జీరియా, అల్జీర్స్. గమనించండి, జోర్డాను అమ్మాను, కువైట్కి అల్జీరియాకి అల్జీర్సే. ఈ విధంగా మనకు సిమిలారిటీగా చాలా చాలా రాజధానులు వచ్చాయి. లిబియా, ట్రిపోలి. లిబియా దేశం గమనిస్తే ఇది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత, ఇంతవరకు నమోదైన ఉష్ణోగ్రత లిబియా దేశంలో అల్ అజిజియా అనే ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. అది లిబియా. అయితే ఈ లిబియాలో గమనించాలి, ఎన్నిసార్లు పోలింగ్ జరుగుతుందంటే ట్రిపోలి 3 సార్లు పోలింగ్ జరుగుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. గమనించాలి, ఇక్కడ యుగోస్లోవియా యుగో ఉన్న వాళ్ళందరినీ పిలిచారంటండి. యుగో ఉన్న వారందరినీ పిలిచారంట మామూలుగా. గమనించాలి, ఇక్కడ ఇంకా దీన్ని చూస్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. మామూలుగా ఒక మీటింగ్కి సోమరిపోతులందరినీ పిలిచారంట. సోమరిపోతులందరినీ పిలిస్తే ఎవరైతే నిజమైన సోమరిపోతో వాళ్ళకు 3 ప్రైజులు, ముగ్గురికి. అంటే పిలిస్తే వందల మంది, వేల మంది వచ్చారంట. వాళ్ళకి అర్థం కాలేదంట. వీళ్ళను నిజమైన సోమరిపోతే ఎవరో గుర్తించాలంటే ఎవరికి అర్థం కాలేదంట. కాబట్టి ఒక చిన్న మెథడ్ పెడదాము. ఒరే, మీరు నిజమైన సోమరిపోతే ఎవరో చేతులు ఎత్తండి రానిరంట. అప్పుడు అందరూ చేతులు ఎత్తుంటారు, నాకు ప్రైజ్ కావాలని. ఒక లాస్ట్ వాడు వచ్చేసి వాళ్ళే ఎత్తుకుంటారులే నా చెయ్యి, వాళ్ళే ఎత్తుకుంటారులే, అబ్బా ఈడురా నిజమైన సోమరిపోతున్నట్టుగా. గమనించాలి, ఇక్కడ అలాంటి మీటింగ్ జరిగిందంట. యుగో ఉన్న వాళ్ళు వచ్చారంట. ఓకేనా? అయితే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే, ఇంటర్వ్యూ మీకు తెలిసి ఉంటుంది, బెల్లు కొడతారు కదా, బెల్లు కొడితే కమీన్ ఒక్కొక్కరు వస్తుంటారు. ఆ విధంగా యుగో ఉన్న వాళ్ళు వస్తుంటే బెల్లు కొడుతున్నారు, వారికి గ్రేడింగ్ ఇస్తున్నారంట. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఎవరికి? యుగో ఉన్న వారు వస్తున్నారు, బెల్లు కొట్టి గ్రేడింగ్ ఇస్తున్నారు. యుగో ఉన్న వాళ్ళు వస్తున్నారు, బెల్లు కొట్టి గ్రేడింగ్ ఇస్తున్నారు. ఓకేనా? గమనించాలి, ఇక్కడ కువైట్, ఇరాక్, బాగ్దాద్. యుగో ఉన్న వాళ్ళకి వస్తుంటే బెల్లు కొట్టి గ్రేడింగ్ ఇస్తున్నారు. ట్యూనిషియా, జోర్డాన్, అమ్మాన్. అదేవిధంగా బ్రహ్మ రైన్ ఎవరి కోసం? మన కోసం కురిపిస్తాడు. నేను చూడను, ఏం చూడను? కార్టూన్స్ చూడను. అదేవిధంగా అల్జీరియా, అల్జీర్స్, లిబియాలో 3 సార్లు పోలింగ్ అని నిర్వహించడం జరుగుతుంది. మీరు గమనించాలి, దినార్ కరెన్సీ ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా. అయితే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో చిహ్నం లేని కరెన్సీ కూడా దినార్ కరెన్సీ. ఓకేనా? అదేవిధంగా గమనించాలి, ఇక్కడ దేశాల మాదిరి ఇక్కడ కూడా నేపాల్కు మనం రూపాయి కరెన్సీ కూడా దేశాలు గమనించండి. ఇక్కడ నేపాల్లో మన నరేంద్ర మోడీ గారు మే 11, 12 తేదీల్లో, అదేవిధంగా ఆగస్టు 30, 31 తేదీల్లో పర్యటించడం జరిగింది. 2 సార్లు పర్యటించడం జరిగింది. ఇంకా నేపాల్ రాజధాని మీకు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, కాఠ్మండు. అదేవిధంగా దాని కరెన్సీ వచ్చేసి రూపాయి. అధ్యక్షురాలు విద్యాదేవి బండారి. మళ్ళీ చెప్తున్నా, విద్యాదేవి బండారి. ప్రధాని కేపీ శర్మ వాళ్ళు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేపాల్ యొక్క ప్రధానుల గురించి, అధ్యక్షురాల గురించి గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఈసారి కూడా వస్తుందా రాదని చెప్పట్లేదు. కానీ మన దేశం యొక్క చుట్టుపక్కల మన దేశానికి ఏమున్నాయో ఆ యొక్క దేశాల అధ్యక్షులు, ప్రధానుల గురించి కంపల్సరిగా బిట్టు వస్తుందని నేను ఒక్కించి చెప్తున్నా. మీరు కంపల్సరిగా మన దేశం వైపు చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయో మీరు కనీసం ఉంచాలి. ఒక్కనంటే 2 కన్నులు వేసి ఉంచుతారని అనుకుంటున్నా. మీరు గమనించాలి, ఇక్కడ అయితే రూపాయి కరెన్సీ గల దేశాలు గమనించాలి: నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సీసెల్స్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్, భారత్, ఇండోనేషియా. ఓకేనా? ఇక్కడ గమనించండి, నేపాల్ కాఠ్మండ్ గుర్తుపట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు తెలుసు. మన చుట్టుపక్కల దేశాలు ఆల్రెడీ తెలుసు. పాకిస్తాన్ ఇస్లామాబాద్, దీనికి కూడా చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, దీన్ని కూడా కాబుల్ చెప్పొచ్చు, కానీ దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు గమనించండి. గన్ను ఉంటుంది కదా, గన్ను ఇస్తాను. గన్నే ఆఫ్ అయినప్పుడు బుల్లెట్ ఎంత పెట్టాలండి? గన్నే గన్నులో ఎలాంటి బుల్లెట్ పెట్టాలి? కాల్ బుల్లెట్ పెట్టాలి. గన్నులో కాల్ బుల్లెట్. ఆఫ్ అంటే 1/2, కాల్ బుల్లెట్ అంటే 1/4 అని అర్థం, మామూలుగా మ్యాథ్స్ పరంగా చెప్పాలంటే. అంతే కదా? నెక్స్ట్ సీసెల్స్, విక్టోరియా. సి ఎవరు? సి అంటే SHEC. ఓకేనా? ఎవరంటే ఆమె విక్టోరియా రాణి అంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా శ్రీలంకకు మామూలు కొలంబో ఉంది, ఇటీవల కాలంలో పేరు మారడం జరిగింది. జయవర్ధనే పురకొట్టే అని దాని రాజధాని మారింది. నెక్స్ట్ ఇంకా జయవర్ధన్ అంటే అక్కడ క్రికెటర్ ఉన్నాడు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. మాల్దీవులు సిమిలారిటీగా ఉంది. నెక్స్ట్ మారిషస్, ఇది మీరే గుర్తుపెట్టుకోవాలి, పోర్ట్ ఆఫ్ లూయిస్. నెక్స్ట్ భారత్కు న్యూఢిల్లీ చాలా కష్టం, ఎందుకంటే అందరికీ మీకు చాలా గుర్తుపెట్టుకోవచ్చు, నేను చెప్పనవసరం లేదు, మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటారు, చిన్నపిల్లలు కూడా అడిగి చెప్తారు. నెక్స్ట్ ఇండోనేషియా, జకర్తా అంటే జాగ్రత్త. ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే ఇండోనేషియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇది రూపాయి కరెన్సీ గల దేశాలు. ఒకసారి గమనించండి, వీటన్నిటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి. రూపాయి కరెన్సీ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గమనించాలి. నేపాల్లో ఆసి,
ఆ సి సి అంటే ఎవరు? స్త్రీ కదా. ఆ స్త్రీ ఆ స్త్రీ ఆ సి సి అంటే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మామ మామ మాల్దీవులు మారిషస్ మామ రూపాయి లేదని బాయిలో పడిందంట. మామ రూపాయి లేదని బాయిలో పడిందంట. గమనించాలి ఇక్కడ, మీరు గమనించవలసిన అవసరం గమనించాలి ఇక్కడ. ఒకసారి గమనించండి ఇక్కడ. నేపాల్లో ఆసి, నేపాల్లోని ఆసి సి అంటే ఏంది? స్త్రీ కదా. సి అంటే స్త్రీ. మామ మామ రూపాయి లేదని గమనించండి. ఈ కాలంలో సీరియల్ కోసం, రిమోట్ కోసం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మామ రూపాయి లేదని గమనించండి. రూపాయి లేదని చూడండి, బాయిలో దూకిందంటండి. బాయి భారత్, ఈ అంటే ఇండోనేషియా. ఓకేనా? ఒకసారి సింపుల్ గమనించండి. నేపాల్లో ఆసి మామ రూపాయి లేదని బాయిలో దూకిందంట. ఓకేనా? నేపాల్, కాట్మాండ్ పాకిస్తాన్, ఇస్లామాబాద్. ఆసి అనగా ఆసి ఆఫ్ఘనిస్తాన్, కాబుల్, సీసెల్స్, విక్టోరియా, శ్రీలంక, జయవర్ధన పురకుట్టే, మాల్దీవులు, మాలే, మారిషస్, పోర్ట్ ఆఫ్ లూయిస్, భారత్ వచ్చేసి న్యూఢిల్లీ, ఇండోనేషియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఈ నేపాల్లో పర్యటనలో భాగంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ మేము వివరిస్తాను. ఇక్కడ ముక్తినాథ్ ఆలయము, పశుపతినాథ్ దేవాలయాలను మన నరేంద్ర మోడీ గారు సందర్శించడం జరిగింది. గమనిస్తే ముక్తినాథ ఆలయము ఇంతవరకు దేశంలో ఏ దేశాధినేత కూడా సందర్శించలేదంట. అటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే సీతాదేవి జన్మస్థలమైన జనక్పూర్, ఆ జనక్పూర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం ద్వారా మోడీ గారు 100 కోట్లు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క జనక్పూర్ నుండి అయోధ్యల మధ్య 2 దేశాలు కలిసి బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇది ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా గమనిస్తే పాలస్తీనా ఫిబ్రవరి 9-10 తేదీల్లో ఇక్కడ పర్యటించడం జరిగింది 2018లో. 2018లో దీని యొక్క రాజధాని గమనించాలి. రాజధాని రమాల్లా, తూర్పు జెరూసలేం. పాలస్తీనా పౌండ్, ఈ పౌండ్కు గతంలోనే నేను ఇంకా మీకు కొన్ని కరెన్సీ గల దేశాలు చెప్పినట్లున్నా నేను. ఇంకా గమనిస్తే ప్రధాని రామీ హమ్దల్లా గమనించాలి. రమాల్లా, రామీ హమ్దల్లా, అల్లా అని వస్తుంది అక్కడ చివరిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా పాలస్తీనా అంటే ముస్లిం దేశం. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ వేరే పేర్లు వస్తున్నాయంటే ముస్లింకు అల్లా అనేది పవిత్రమైన పదం కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ గమనించాలి ఇక్కడ రమాల్లా అనేది రాజధానిలో. అదేవిధంగా ప్రధానిలో ఏమొస్తుందంటే రామీ హమ్దల్లా ప్రధాని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 2-3 సార్లు చదివితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ అధ్యక్షుడు చూస్తే మహమ్మద్ అబ్బాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పాలస్తీనా గురించి ముఖ్యమైన పాయింట్ వచ్చేసి పాలస్తీనాలో పర్యటించిన తొలి ప్రధాని మన భారత ప్రధానుల్లో ఎవరు కూడా పర్యటించలేదంట. అయితే తొలి ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారికి ఆ ఘనత దక్కుతుంది. మీరు ఇంకా గమనించాలి. అయితే ఆ దేశంలో విదేశాధినేతలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఒకటి ఉంది. అదేంటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా. ఈ యొక్క పురస్కారం మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది ఆ దేశానికి వెళ్ళినప్పుడు. ఇంకా గమనించాలి, యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫిబ్రవరి 10-11 తేదీల్లో అక్కడ పర్యటించడం జరిగింది. యుఏఈ రాజధాని అబుదాబి. దీని యొక్క కరెన్సీ దిర్హం కరెన్సీ దేశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఎక్కువ ఏవైతే ఉంటాయో వాటినే కోడ్ తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మహమ్మద్ బిన్ జయేద్ అనేది దీని యొక్క రాజుని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా గమనించాలి, ఈ యొక్క యుఏఈలో మన భారత ప్రధాని 2015 ఆగస్టులో మొదటిసారి పర్యటించాడు. అది రెండవసారి ఎప్పుడంటే ఫిబ్రవరి 10-11 2018లో. మొదటిసారి 2015లో వెళ్ళాడు, 2018లో ఇది రెండవసారి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే మోడీ విదేశీ పర్యటనలో భాగంగా కూడా మనకు వచ్చేసి బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. 15 రోజులు ప్రభుత్వం పొడిగించారు కాబట్టి మళ్ళీ చెబుతున్నా, ఈ యొక్క సమయాన్ని ఎక్కడ కూడా మీరు వృధా చేసుకోకుండా ఖచ్చితమైన ఒక ప్రణాళికతో, ఒక పట్టుదలతో ఖచ్చితంగా మీరు చదివి విజయం సాధిస్తారని మళ్ళీ కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోబోతున్నాం. అంతవరకు నమస్కారం.